కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ను రద్దుపరిస్తే మున్సిపల్ శాఖయే ఆ బాధ్యత వహించాలని కోరుతూ ఏజేసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ధర్నా నిర్వహించారు. సోమవారం కాకినాడ నగరంలోని శారదమ్మ గుడి వద్ద నుండి అవుట్సోర్సింగ్ కార్మికులు ర్యాలీగా వచ్చి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని, కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్లు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారు సింహాచలం, బంగారు రాజేష్, బొబ్బిలి ఈశ్వరరావు, నిమ్మకాయల ఈశ్వరరావు, ధనాల శ్రీను, సింగంపల్లి రమణ, రాయలపూడి వెంకటరావు, వడ్డాది శ్రీను, బంగారు దుర్గా, జనిపల్లి అప్పన్న, లక్ష్మణ్, ఏ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వ్యక్తులకు అప్పజెప్పొద్దని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆప్కాస్ను రద్దు చేస్తే అది మున్సిపల్ శాఖకే బాధ్యతలు అప్పగించి మున్సిపల్ శాఖ ద్వారానే వీళ్ళ జీతాలు కానీ అన్ని విధాలు కూడా వీళ్ళకి పురవైపు పనులు కూడా మున్సిపల్ శాఖే నిర్వహించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతా ఉన్నాం. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినా, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించినా కార్మికులు చాలా తీవ్రతర ఇబ్బందులకు గురవుతారు. అందుకని ఇది ప్రభుత్వ సంస్థలోనే నిర్వహించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ కోరుతా ఉన్నాం. అలాగే పాత బకాయి డిఏలు, ఎన్కోర్స్మెంట్లు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మున్సిపల్ కార్మికులకి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి వాళ్ళకి కనీస వేతనాలు 35,000 రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ ప్రధానంగా ఉన్న అన్ని శాఖల్లో ఇక్కడ కాకినాడ టాయిలెట్ వర్కర్స్కి జీతాలు బకాయి ఉన్నాయి, అవి వెంటనే చెల్లించాలి. కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికుల బకాయి జీతాలు పెండింగ్ ఉన్నాయి, అవి వెంటనే చేయాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వల్లే ఈ మున్సిపల్ పారిశుద్ధ అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా 62 సంవత్సరాల వయసు పరిమితి పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మరణించిన, అలాగే రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వారి కుటుంబాలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రైవేట్ ఏజెన్సీలు వద్దు, ప్రభుత్వమే ముద్దు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ మంత్రి గారు మా యొక్క ఆందోళన మీరు ఆలకించి ఈ ప్రైవేట్ ఏజెన్సీలు అప్పచెప్పకుండా ప్రభుత్వంలోనే కొనసాగించాలనేది ప్రధాన డిమాండ్గా మేము కోరుతా ఉన్నాం.